శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు సకల జనులకిను. మనం కర్మ సిద్ధాంతం నుంచి మనం మాట్లాడుకుందాం. జ్యోతిష్ శాస్త్రంలో దీన్ని చాలా విశేషంగా చెప్తారు. కర్మస్థానము అంటే 10వ భావాన్ని చూసి కర్మస్థానం అంటాం. ఒక్కొక్కసారి జాతకంలోని లగ్నాది 10వ భావంలోని పుట్టుకతోనే ఒక గ్రహం ఉంటుంది అక్కడ 10వ భావం. ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం అనుకుంటే మీ లగ్నానికి 10వ భావం తీసుకుని వచ్చేసరికి మకరం అవుతుంది. సో మకరం అనేది 10వ భావాన్ని బట్టి దానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, మిత్రులతో ఉన్నాడా, శత్రువుతో ఉన్నాడా, ఎవరితో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి నీకు కర్మ ఎటువంటి కర్మ చేస్తావు, ఆ కర్మలో లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా, కర్మలో ఇంకెవడైనా మీతో పాటు కలిసి నేను నష్టపరుస్తాడా, వ్యాపారం చేస్తే నువ్వు ఉద్యోగం చేస్తున్నాడు, నీ ఉద్యోగంలో అది అయితే శత్రుభావంలో ఉన్నాడు కొంత దశమాధిపతి శత్రువుతో కలిసి ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా అక్కడ ఒక శత్రువు తయారవుతాడు. నీ పక్కనే బలంలాగా ఎవడో కూడా ఉంటాడు, వాడు నేను అల్లరి చేస్తుంటాడు. సో ఈ కర్మస్థానం అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటుంటారు. మనకు తెలుసో తెలియకో పూర్వజన్మలో చేసిన కర్మ సిద్ధాంత ప్రకారం ఫలానా వాళ్ళ ఇంట్లో మనం పుట్టాము అంటే ఆ పుట్టడం అని మన చేతిలో లేదుగా. అంటే నీ 10వ భావం ఆల్రెడీ డిసైడ్ అబౌట్ సమ్వన్ ఎల్స్ యాజ్ పర్ యువర్ ఎర్లియర్ కర్మాస్. పొరపాటున అక్కడ ఏదో పాపగ్రహాలు ఉన్నాయి, అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్, ఎర్నింగ్స్ ఏం కనిపించవు, మోక్ష మార్గం చూపించదు. అటువంటిప్పుడు మనం సరైన కర్మలు చేయాలి అని ఒక ఆలోచన రావాలి. అంటే ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీకి ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం ప్యూరిఫై చేసుకుంటూ పోవాలి. సిద్ధాంతం అదే మనకి. అక్కడ చెడు జరుగుతుంటే మనం వాళ్ళ వాళ్ళు ఏం చెప్తాం, ఈ మంచి పని చేసుకుంటారా బాగుపడతారా అంటుంటాం. పిల్లడు తప్పుదారులు వెళ్తుంటే మనం వెంటనే అంట ఈ పని చేసుకోరా బాగుపడరా, ఆ మార్గం ఎందుకు వెళ్తున్నాం అంట. అంటే తప్పుదారులు వెళ్తుంటే వాడు కర్మ సిద్ధాంత ప్రకారము దశమ భావంలో ఉన్న గ్రహాన్ని బట్టి వాడు తప్పుదారిలో వెళ్తున్నాడు. అంతేగా వాడు సహజంగా వెళ్ళట్లే అది. సో మనం ఆంటి వాళ్ళు ఎవరు చూసి వీడు 10వ భావం సరిగ్గా లేదు కూడా, ఈ మార్గం కరెక్ట్ కాదు, ఇంకో మార్గంలో వెళ్తారని చెప్తాం. ఎంత చెప్పినా వాడు వినకపోవచ్చు, లేదా ఎంత చేసినా వాడి ఫలితం రాకపోవచ్చు. నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఫలితం రావట్లేదు. ఇవి ఎలా మనం ప్యూరిఫై చేయాలి, ఎలా డైల్యూట్ చేయాలి, ఎలా వీటిని అధిగమించి ముందుకు వెళ్ళాలని దాంట్లో మనం చేయవలసిన కర్మలు సత్కర్మలు అని కొన్ని ఉంటాయి. అందులో అన్నిటికంటే చాలా గొప్పది మన హిందుత్వంలో బాగా గొప్పగా కొలిచేది ఏంటంటే గోదానం. గోవుకి ఎంత సేవ చేసుకోగలిగితే అంత మన పూర్వజన్మలో కానీ వచ్చే జన్మలో కానీ మన తదాంతరం కానీ మన వంశంలో కానీ ముందు వెనక కనీసం తక్కువలో తక్కువ 4 తరాల వరకైనా సరే మీకు ఉన్న దోషాలను నివృత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని జ్యోతిషాస్త్రంలో మనకు కనిపించవు. ఆ ఎదగలేడు ఎప్పటికీ ఎదగకుండా ఉంటాడు. వంశంలో చూస్తే పెద్దవాళ్ళు ఎవరు సరిగ్గా ఉండరు, చిన్నవాళ్ళు చూస్తే సరిగ్గా ఉండరు, పెళ్ళిళ్ళు జరగవు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెళ్ళిళ్ళు జరగవు, పెళ్ళిళ్ళు జరిగిన సంతానం కలగదు. లేకపోతే ఎంత కష్టపడినా కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వరు. ఇవన్నీ ఏంటి, నేనేదో రెమెడీస్ రకరకాల రెమెడీస్ చేసాం, యజ్ఞాలు చేసాం, యాగాలు చేసాం, అయినా సరే ఫలితాలు రావట్లేదు. పలానా వాళ్ళు ఆ చెట్టుకు మొక్కమంటే మొక్కాం, ఇలా ఈ పుట్టకు మొక్కమంటే మొక్కాం, ఈ దేవతను కొలమంటే కొలిసాం, ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి చేసాం, రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం. కానీ మనకు ఈ గోవు అనేది ఏంటంటే వంశానికి సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా, అదే కాకుండా మీ తదనంతరం మీరు చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో మీ ప్రయాణాన్ని కూడా మనకి గో సేవ చేస్తున్నందువల్ల మన ప్రయాణం సఫలీకృతం అయ్యేటట్టుగా ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది ఒక్క భూమి మీద ఉన్న గోవు ఒకటే. గోవుకి సేవ చేయడం అంటే రకరకాల సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. గోదానం చేస్తారు, దానం చేసి గోదానం ఇచ్చి గోదానంతో పాటు గోవుతో పాటు దానికి కావాల్సిన గ్రాసం, 1 సంవత్సరం సరిపడే గ్రాసం, అలాగే దానికి కాపలా కాస్తున్న వ్యక్తి కూడా 1 సంవత్సరం సరిపడే గ్రాసం ఇవ్వడం, ఇచ్చి ఆ గోవు పాలి అంటే గోవు ఎవరికి దానం చేస్తున్నో అది మన అంటారు. దానం ఇచ్చేటప్పుడు కూడా అపాత్ర దానం జరగకూడదు అంటారు. అలాగే గోవును కూడా దానం ఇచ్చేటప్పుడు సద్బ్రాహ్మణుడికి, పండితుడికి ఎవరైతే ఆ గోవును సంరక్షించగలుగుతాడో, ఆ గోరు యొక్క క్షీరాన్ని ఏదైతే ఉందో దాన్ని అభిషేకాన్ని వాడగలుగుతాడో చక్కగా ఆ రకంగా చూసుకుని, అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతున్నాడంటే ఈ పాలన అనేది పెద్ద వ్యాపారం అయిపోయింది. మనం అటువంటి వ్యక్తులకు ఎవరికైనా మనం ఇచ్చామండి, అది అంటే సరి అయిన మార్గాన్ని దాన్ని వాడే పద్ధతి తెలియని వ్యక్తులుగా మనం ఇస్తే గోని దానివల్ల వ్యాపార రీత్యా వాడుకోవడం, మిస్యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చే దానం కూడా చక్కగా దానికి శ్రేష్టమైన వ్యక్తులు కానీ ఇవ్వగలిగితే వాళ్ళు దాన్ని ఆ క్షీరాన్ని ఆ దూడకి ఇవ్వడం, మిగిలిన క్షీరాన్ని అభిషేకం వాడడం, ఇంట్లో నిత్య అనుష్ఠానం జరుగుతుంటే పంచాయతనం జరుగుతుంటే అక్కడ స్వామివారికి అభిషేకం చేయడం, శివ పంచాక్షరి మహామంత్రంతో కానీ శివ పంచాయతనం ఉంటే దాంతో చక్కగా అభిషేకం చేయడం, ఆతరితం చేయడం. అప్పుడు ఏమైపోయింది, మీరు వచ్చిన గోవు నుండి వస్తున్న క్షీరం ఏదైతే ఉందో అది స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం స్వామివారికి జరిగితే ఎంత తృప్తిగా ఉంటుంది ఆయనకి.
వెంటనే ఆ స్వామివారు కళ్ళు ఒక్కసారిగా దృష్టి పెడతారు, ఎవరినైనా ఈ గోవు ఇచ్చింది. దానం తీసుకున్నాడు కదా, ఇచ్చిన వాడి పక్క చూస్తుంది స్వామివారు. చక్కగా ఆయన కావలసిన ఇహలోకంలో కావలసిన అష్టైశ్వర్య భౌభాగ్యాలతో పాటు మోక్ష మార్గం కూడా చూపిస్తారు. అంత ఇంపార్టెంట్ గో దానం చేయడం అనేది చాలా విశేషంగా మన వాళ్ళు చెప్తుంటారు. అఫ్కోర్స్ ప్రవచనం చెప్పే మహానుభావులు అందరూ ఇంకా చాలా గొప్పగా చెప్తారు నాకంటేను. నాకంత చెప్పడం తెలియదు, కానీ గోదానానికి అంత విశిష్టత ఉంది. ఇదేంటి గురుగారు మీరు చెప్పారు గోదానం ఇచ్చేస్తే రేపటి నేను చేయవలసిన కర్మలు చేసుకుపోతుంటాను పర్వాలేదా అంటే, గోదానం చేస్తున్నప్పుడు ఏంటంటే గోదానం అయిన తర్వాత కూడా మనం ఆ మార్గంలో మంచి మార్గంలో వెళ్తూ ఉండాలి. కొన్ని కర్మలు అది నలిఫై చేస్తాయి. అలాగే మనం ఇహలోకం దాటి పరలోకంకి వెళ్తున్నప్పుడు కూడా, అంటే విశేషంగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ స్వర్గం అనుకోండి నరకం మనం చూడలేదు, కానీ రెండిట్లో ఏదో ఒక లోకంకి వెళ్ళాలి, ఏదో ఒక మార్గం ఉంటుంది. నీ మార్గంలో కూడా ఈ గోవు అనేది చాలా ఉపయోగపడుతుంది, సేవ చేస్తుంది. ఇక్కడ గోదానం గో సేవ చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని ప్రదేశాలు అయితే వైతని నది ఏదైతే ఉందో దాటాలనుకున్నప్పుడు అది చాలా భయంకరంగా ఉంటుందని చెప్పి మన పురాణాల్లో చెప్తున్నారు. అలా దాటేటప్పుడు ఏంటంటే ఈ గోదానం చేయడం వల్ల చక్కగా ఆ నదీ తీరానికి మనం వెళ్ళినప్పుడు ప్రయాణంలో మార్గంగా అది వస్తుంది. ఆ నది వెళ్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ గోవు అక్కడ నీకు ఉండి ఆ గోవు యొక్క ముంచు అంటే తోక పని పట్టుకుంటే అది చక్కగా ఆ నది మీద నుండి అలా తీసుకుపోయి అవతల ఒడ్డుని చేర్చేస్తున్నట. ఇంకా అక్కడ నుండి నరకమా స్వర్గమా అవన్నీ వేరే కాదు అక్కడ అంటారు. అంటే ఆ నదిని దాటడానికి చాలా ఉపయోగపడుతుంది అని మన పురాణాలు చెప్తున్నారు. అంటే చూడండి, మనం చేసిన కర్మల్లో కూడా కొన్ని పాపకర్మలు చేసి దాని ఫలితం అన్నది మన తదనంతరం వెళ్ళే మార్గంలో అనుభవిస్తున్నప్పుడు అక్కడ కూడా ఇప్పుడు చేసిన గోసేవ అక్కడ ఉపయోగపడుతుంది అని విశేషంగా చెప్పుకున్నారు. అంత గొప్పది మనం చేసే ఎన్నో రకాల సేవలు అదొకటి. అంటే దశమభావం మళ్ళీ జ్యోతిషాస్త్రం చూస్తున్నాం. మన దశమభావంలోని సరైన గ్రహాలు లేక పాపగ్రహాలు ఉండి మన లగ్నంలో ఇంకో పాపగ్రహం ఉండి మంచి మార్గం చెప్పకుండా ఉన్నా ఇలాంటి వీడియోలు ఎప్పుడు చూస్తున్నప్పుడు ఏంటంటే ఇలా ఎవరి ద్వారా తెలిసిన వీడియోల ద్వారా తెలుసుకుంటున్నప్పుడైనా భగవంతుడు స్వయంగా మీకు వచ్చి ఏం చెప్పాడు, ఎవరో గురువుల ద్వారానో ప్రవచనాలు చెప్పే పెద్దవాళ్ళ ద్వారానో కొన్ని మంచి మాటలు చెప్పిస్తాడు. అది మన చెవిలో పడుతుంటుంది. అలా పడినప్పుడు ఎందుకు నా కోసమే భగవంతుడు చెప్పాడు, ఈయన ద్వారా చెప్పాడు అనుకోవడమే అంతే. అంతకంటే ఆలోచించకంటే చెప్పారు గోసేవ చేసుకోమన్నారు. రకరకాలు చేసుకోవచ్చు సేవలు. గో గ్రాసం ఇవ్వచ్చు, గో ప్రదక్షిణ రోజు అంత శక్తి లేదు గో చుట్టూ ప్రదక్షిణ చేయడం, దానికి పడ్డు ఇలాంటివి ఏవో దానికి పెట్టడం. ఓం శ్రీ సురభ్యై నమః. సురభి అంటే కృష్ణుడు సృష్టించిన గోమాత. ఆ సురభి మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా ప్రదక్షిణ చేయడం, రోజు ఎంతో కొంత గోసేవ చేయడం. ఇది నిత్య అనుష్ఠానంలో భాగంగా చేసుకుంటున్నప్పుడు ఏంటంటే జ్యోతిషాస్త్రపరంగా మనకు గ్రహాల ద్వారా కొన్ని పీడనలు, పూర్వజన్మ సుకృతమో దుకృతం ద్వారా మనం ఈ జన్మలో ఏ విధంగా జన్మించామో, ఏ ఫ్యామిలీలో జన్మించామో దాని కర్మానుసారం కొన్ని కర్మలు మనం అనుభవిస్తుంటున్నాం. కాబట్టి పూర్వజన్మలో మనం చేసిన పాపాలు ఏమన్నా ఈ జన్మలో కూడా దాన్ని కంటిన్యూ చేయనివ్వకుండా ఈ గో సంరక్షణ ఎప్పుడైతే చేస్తుంటామో ఆ దోషాలు కొంతవరకు పోవడానికి అవకాశం ఉంటాయి. సంతతి అంటారు, అంటే మన వంశాన్ని నిలబెట్టడానికి కూడా కారకత్వం గోవే అంటాం. ఇవాళ రేపు సంతానం కోసం రకరకాల టెక్నాలజీస్ వాడేస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనస్ఫూర్తిగా యథార్థంగా ఆలోచన చేసి గో సంరక్షణ చేస్తూ గోసేవ చేసుకుంటూ అలాగే గోదానం చేస్తూ గోవు దూడతో కలిపి దానం చేస్తూ రకరకాల ఇంకా చాలామంది చాలా రకాలు చెప్తారు. కాబట్టి ఇది ఓన్లీ నేను గైడ్లైన్స్ ఇవ్వడం కోసం గోవు అనే పదాన్ని వాడాను ఇక్కడ ప్రస్తుతానికి. కానీ జ్యోతిష్యపరంగా కొంత అది కూడా మనకు చెప్తారు. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం చేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో అట్లీస్ట్ మీరు మీ నెక్స్ట్ తరాని వరకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఒక చక్కటి యోగంలో రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారని చెప్పగలుగుతాం. శుభం బియాట్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.